ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ బాగా ట్రెండింగ్గా ఉంది. నేను గర్ల్స్ పిక్స్తో ఒక 3D ఎడిటింగ్ చేసిన. ఫస్ట్ అయితే మీరు డెమో చూడండి. నెక్స్ట్ మీ ఫొటోస్ ఎలా రీప్లేస్ చేసుకోవాలో చెప్తా. లవ్లీ బలూన్ ఫుల్ సమ్మర్ లో క్యూట్ ఐఫోన్ చూస్తున్నారు కదా, మీరు ఇంకా ఫుల్ సాంగ్తో వింటే బాగుంటుంది. మీరు ముఖ్యంగా ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎలక్ట్రిక్ యాప్ అండ్ ఫోటోరూమ్ యాప్ కావాలి. అది మన టెలిగ్రామ్లో నేను పిన్ చేసిన, డౌన్లోడ్ చేసుకోండి. ఫోటోరూమ్ యాప్ ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోనికి, దాంట్లో క్వాలిటీ తక్కువ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో జస్ట్ 1-2 క్లిక్స్లో అయిపోవాలి. ఎందుకంటే నేను మీకు టెంప్లెట్ ఇస్తున్నాను కాబట్టి మీకు అంత కష్టమే ఉండదు, ఈజీగా అయిపోతుంది. మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రాజెక్ట్లోకి వచ్చినాకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి 3D కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఈ ఇంక్ ఎఫెక్ట్లన్నీ హైడ్ చేసుకోండి ఇలా, ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఈ ఇంక్ ఎఫెక్ట్. మీరు మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకోవాలంటే చెప్తాను. దానికి కూడా కింద ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సంథింగ్ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మూవ్ చేసిన ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఒకటి. ఓకే, నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మూవ్ చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది యాడ్ చేస్తున్నాను నేను. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు ఫోటో కొంచెం ఇలా ఉంది కదా, ఫోటో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసినా కొంచెం ఇట్లా కిందకి డ్రాగ్ చేయండి, ఎందుకంటే ఫోటో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి. నెక్స్ట్ బ్యాక్కి వచ్చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ సింపుల్గా అయిపోతుంది. జస్ట్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి రీప్లేస్ చేసుకోవడమే. ఈ ఫోటో కూడా సేమ్ అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఏదైనా. నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇలా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసినాక బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఇంకొంచెం పక్క స్క్రోల్ చేస్తే ఇంకొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కూడా సేమ్ అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మీద చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో యాడ్ అయిపోతుంది. ఫోటో యాడ్ చేసినా బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ మూవ్ చేసింది. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫోటోని ఇలా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా, బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను, ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసినాక కొంచెం పైకి ఇలా డ్రాగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్లో ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా సేమ్ ఇలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ మూవ్ చేసింది. ఇది సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా, ఫోటో రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక బ్యాక్ వచ్చేసేయండి. మీరు అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసినాక చివరిలో పైన షేర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.